నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ధనుర్మాసం మొదలైంది. అంటే మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం. అలాగే ఈ మాసంలో గోదాదేవికి పూజలు చేస్తారు. గోదాదేవి అంటే సాక్షాత్తు రంగనాయకి అమ్మవారు. రంగనాయకుడిని వివాహమాడింది. తిరుమలలో కూడా ఈ సుప్రభాతము కాకుండా ఈ మాసమంతా ధనుర్మాసంలో అమ్మ రాసిన పాసురాలు చదువుతారు. తిరుప్పావై. మామూలుగా అయితే సుప్రభాతం జరుగుతుంది. ఈ మాసంలో ధనుర్మాసం అంతా కూడా తిరుప్పావై జరుగుతుంది. అమ్మవారు పాసురాలు రాస్తాడు స్వామి కోసం. అవన్నీ కూడా తిరుమలలో జరుగుతుంది. ఇక్కడ వరదరాజస్వామి గుడి కపిల్ తీర్థం రోడ్ మాకు చాలా దగ్గరలో ఉంటుంది. నిజంగా నా అదృష్టం ఈ తిరుపతిలో ఉండడం. ఇక్కడ కపిల్ తీర్థంలో పరమేశ్వరుణ్ణి, కపిల్ తీర్థ స్వామిని, కపిలేశ్వరుని దర్శించుకోవడము, అన్ని గుళ్ళు దగ్గరగా ఉండడం నాకు చాలా అదృష్టం. అలాగే ఈరోజు ధనుర్మాసం కదా, 10:30కి వచ్చాను. అయితే గుడి క్లోజ్లో ఉంది. స్వామి దండం పెట్టుకుని వచ్చాను. చాలా పవిత్రంగా జరిగింది. గోదాదేవి కళ్యాణం చాలా బాగా జరుగుతుంది. ఎవరైనా ఉంటే ప్రతిరోజు 3 గంటల నుంచి 3:30 నుంచి 10:30 వరకు ఉదయం పూట తెలుస్తారు. నేను వెళ్ళేసరికి 10:45 ఇంట్లో పనులన్నీ చేసుకుని కానీ ముందుగా నేను శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకుని వచ్చాను. లోపలైతే దర్శనం అవ్వలేదు. కానీ ఈ చరిత్ర కూడా, ఈ విశిష్టత కూడా నా వీడియోస్లో చెప్పాను. చూడండి, చాలా బాగుంటుంది. అసలు ఈ ప్రశాంతమైన వాతావరణం చాలా చాలా బాగుంది.